అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కళ్యాణదుర్గము కెనరా బ్యాంక్ దగ్గర బ్యాంక్ మాది. ఈ బ్యాంకులో మా ఖాతా ఉంది సంఘం తరఫున. ఈ బ్యాంకులో వీరస్వామి అనే అతను అనిమిట్రు దీంట్లో పనిచేస్తున్నాడు. ఆయన మా డబ్బులు తిన్నాడు, 22 సంఘాలు తిన్నాడు. కాబట్టి ఈ బ్యాంకులో ఉండే మేనేజర్లు కూడా సరిగ్గా పట్టించుకోలేదు. మేము దాన్ని తిరిగినాం చాలాసార్లు. కాబట్టి ఇప్పుడు ఈ మీడియా ముందుకు వచ్చినాము, ధర్నా చేస్తున్నాము. మాకు మీరే న్యాయం చేయాలి సార్. పెద్ద అధికారులు ఎవరైనా కూడా మాకు న్యాయం జరగాలని మీడియా. అది ఎవరని చెప్పలేము సార్. బ్యాంక్ వల్లన ఆయన కలిసినారని మాకు తెలీదు. మొత్తానికైతే వీరస్వామికే మాకు హ్యాండ్ ఓవర్ చేసినాము డబ్బులు. అలా అంటే డ్రా చేయాలా, అకౌంట్లోకి వేయాలా అని పెట్టించుకుంటారు కదా సార్. మేము అలా పెట్టింటాము, మాకు తెలియక పెట్టినాము. అవి ఆయన వేరే రకంగా వాడుకున్నాడు. బ్యాంక్ దగ్గరికి వచ్చిన తర్వాత బ్యాంక్ వాళ్ళు ఆయన ఎంత తిన్నాడో అంత ఆయనతో కట్టించుకోండి, మేము ఎంత ఇచ్చినామో అంత మాత్రం ఇక్కడ చేసాము. మేము కొత్తోళ్ళు, పాతోళ్ళు ఏమో తెలీదు. పాతోళ్ళ విషయాలు ఇవన్నీ పాతోళ్ళు ఏమైనా చేసినారని అంటున్నారు సార్. నా పేరు తలారి దంతిమప్ప. నేను కెనరా బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను జాయిన్ అయ్యి ఒక 40 రోజులు అయింది బ్యాంకులో. మల్లికార్జునపల్లి అనే ఒక విలేజ్ నుంచి కొన్ని అభియోగాలు వస్తున్నాయి. అక్కడ యానిమేటర్గా లక్ష్మీ నరసింహమ్మ భర్త వీరస్వామి మెంబర్స్ నుంచి కంతులు కలెక్ట్ చేసి బ్యాంకుకు కట్టలేదని అభియోగాలు ఉన్నాయి. వాళ్ళు రాతపూర్వకంగా రాసిస్తే బ్యాంకుకి మేము బ్యాంక్ సైడ్ నుంచి ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి వాళ్ళకు న్యాయం చేస్తాం అని తెలియజేస్తున్నాం బ్యాంక్ తరఫున. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.